హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. వాడి కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉండును. దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నా ఉపదేశం అనగా దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే భద్రపరుచుకొని దాని ప్రకారం జీవిస్తారో, దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వారు సురక్షితంగా ఉంటారంట. అంతేకాదు, కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా జీవిస్తారు. వాళ్ళ జీవితంలో ఎటువంటి కీడు వచ్చినా కూడా భయం ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యము ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకి భయం ఉండదు, ధైర్యంగా జీవిస్తారు. ఎందుకంటే దేవుని వాక్యం ఎక్కడుంటుందో అక్కడ దేవుడు వాళ్ళ మధ్య నివసిస్తాడు. దేవుని వాక్యం ఎవరి హృదయంలో భద్రపరుచుకుంటారో అక్కడ కీడు వచ్చినను ఏది వచ్చినను ధైర్యంగా ఎదుర్కొంటారు. అంతేకాదు, దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ స్వస్థత కలుగుతుంది వాళ్ళ జీవితంలో. ఏ అనారోగ్యం ఉండదు, ఏ అప్పుల సమస్యలు ఉండదు, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ప్రతి దానిలో జయమిస్తాడు ప్రభు. ఎప్పుడు ఇస్తాడు? వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా బ్రతికినప్పుడు. కాబట్టి దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో, దేవుని వాక్యం ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో అక్కడ సురక్షితంగా వాళ్ళు జీవించగలుగుతారు. నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ సమృద్ధిగా ఉంటాయి వాళ్ళ జీవితంలో. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణానికి స్తుతులు స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రం ప్రభా తండ్రి. అయా, నీ వాక్యము అంటే నీ ఉపదేశము ఎవరి జీవితంలో ఉంటుందో, ఎవరు నీ వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళ జీవితంలో ఏందైనా కీడు వచ్చినా కూడా భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు ప్రభా తండ్రి. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ప్రభా తండ్రి. కాబట్టి నీ బిడ్డలు ఎంతమంది ప్రభా తండ్రి భయంతో ఉన్నారో ప్రభా తండ్రి, భయం చేత కృంగిపోయి ఉన్నారో ప్రభా తండ్రి, వాళ్ళకి ప్రభా తండ్రి ఒక ఆదరణ ప్రభా తండ్రి, ఒక ధైర్యాన్ని కలిగి చేయండి ప్రభా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ఎంతమంది బిడ్డల ప్రభా తండ్రి అయా ప్రభా తండ్రి భయం చేత ప్రభా తండ్రి రకరకాల రోగాలను బట్టి భయపడుతున్నారేమో ప్రభా తండ్రి, రకరకాల సమస్యలు బట్టి భయపడుతున్నారేమో ప్రభా తండ్రి. నీ వాక్యం చేత ఆదరించండి ప్రభా తండ్రి. నీ వాక్యం వాళ్ళ హృదయంలో ఉంచండి ప్రభా తండ్రి. నీ వాక్యం ద్వారా ప్రభా తండ్రి వాళ్ళకి స్వస్థత కలుగు చేయమని, బాగు చేయమని, బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు.